How is the juice? How is the juice? What about today? Today is the Friday, so we are in 105 planning. ఇంకో few days అయితే we are entered 106 planning. Morning yoga lecture చేశారా? Very good. Competitive levels prepare all. They are preparing their exams. Yes. What about today's topic? Success never be accidental. సో వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే సక్సెస్ మీకు ఊరికే రాదు. అది 100% బీ ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, డెడికేషన్ ద్వారా వస్తుంది. ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా అలా వచ్చేసింది ఒకవేళ అలా చెప్పినా కూడా క్యాండిడేట్స్ ఇట్స్ నాట్ వర్తీ. సో డెఫినెట్గా సక్సెస్ అవ్వాలంటే కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేయాలి. బీ హార్డ్ వర్క్, డెడికేషన్ కంపల్సరీ ఉండాలి. యాదృచ్ఛికంగా సక్సెస్ అయితే మీ దగ్గరికి రాదు, మిమ్మల్ని దరి చేయరనివ్వదు, రైట్? సో ఎప్పుడు కూడా లక్ అనే దాని మీద సక్సెస్ ఆధారపడి ఏదో కొంతమంది ఎక్కడో సంథింగ్ అది వచ్చినా కూడా ఇట్స్ నాట్ వర్త్ఫుల్. కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలంటే 99% ఆఫ్ ద కేసెస్ త్రూ హార్డ్ వర్క్, డెడికేషన్, ఈ ద్వారానే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మోటో అనేది ఉంటేనే నువ్వు ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తావు. దేర్ బై యూ విల్ గెట్ వండర్స్. సో ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ద కాన్ఫిడెన్స్ అంటే వేస్ట్. ఇవన్నీ లేకుండా మీరు సక్సెస్ కావాలి ఏదో జరిగినట్టు అది అలవోకగా రావటం అనేది ఇంపాసిబుల్. సో డూ ద వర్క్. హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. చేస్తేనే సక్సెస్ వస్తుంది. సక్సెస్ అనేది రావాలి అంటే అది ఏదో జస్ట్ మ్యాటర్ లా కాదు. కాబట్టి యూ విల్ బీ హార్డ్ వర్క్ చేస్తేనే దెన్ ఓన్లీ సక్సెస్ విల్ కమ్. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అనవసరంగా కొంతమందికే కలిసి రావచ్చు, కొంతమంది సక్సెస్ అవుతారు. మాలాంటి వాళ్ళకి సక్సెస్, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నా దగ్గర ఫైనాన్షియల్ ఇది లేదు, ఫ్రీడమ్ లేదు, ఇలా ఎన్నెన్నో మాటలు చెప్పుకొని నువ్వు ఇలాంటి స్కోప్ ఇవ్వద్దు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీయండి. 1% ఎక్కడో ఏదో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని మేజర్ యాంగిల్లో కరెక్ట్ ప్రొజెక్ట్ చేస్తే మాత్రం వేస్ట్. సో సక్సెస్ అనేది మీరు కనుక మీన్స్ ఆర్ ఆల్ రైట్, ద ఎండ్ మస్ట్ కమ్. మీరు చేయాల్సినటువంటి టాస్క్ ఏదైతే ఉందో దానికి కనుక ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే సక్సెస్ తప్పకుండా వచ్చి తీరుతుంది. సో మీరు అనుకున్న విధంగా కనుక సాధించి వాట్ ఎవర్ దాన్ని మీరు ప్లాన్ వేసి ఆ స్ట్రాటజీగా ప్రకారం కనుక వెళ్తే యూ విల్ బీ ద సక్సెస్ఫుల్. యు ఆర్ ద నెంబర్. సో ఏదో 1% ఆఫ్ లైఫ్లో ఏదో అలవోకగా సక్సెస్ అయిన వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ లైఫ్ని అనవసరంగా రాంగ్ ట్రాక్ పెట్టుకోకండి. సో సక్సెస్ నెవర్ బీ యాక్సిడెంటల్. సక్సెస్ కావాలంటే ప్రాపర్ స్టెప్స్ ఉంటాయి. దానికి చెప్పాను, ఇంతకుముందే చెప్పాను మీకు ఒక విజన్ వాట్ యు వాంట్, ఏం కావాలి అనేది ఫస్ట్ తెలిసి ఉండాలి. దానికి అనుగుణంగా ఒక గోల్ ఉండాలి. వితౌట్ గోల్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఆ గోల్ని పర్టికులర్ ప్రాసెస్లో దానికి ఏవేవి సాధించుకోవాలి, దానిలో ఫస్ట్ గోల్ సాధించాలంటే ఇట్ టేక్స్ 5 years or 6 years. ఫస్ట్ టైం బౌండరీ పెట్టుకొని దాని తర్వాత షార్ట్ టర్మ్ గోల్స్ ఏర్పరచుకుంటూ స్టెప్ బై స్టెప్ రీచ్ అయితే ఈ స్టెప్స్ అన్ని వెనెవర్ యు ఆర్ రీచ్డ్ అంటే ఆటోమేటికల్గా ఫైనల్ గోల్ని మీరు అచీవ్ చేస్తారు. కాబట్టి వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఈజ్ సక్సెస్ ఇస్ నెవర్ బీ యాక్సిడెంటల్. త్రూ ప్రాపర్ వే ఆఫ్ డెడికేషన్, హార్డ్ వర్క్ ఓన్లీ విల్ బీ దస్ నెంబర్ 1. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.